సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే అదొక్కటి చేసుకోండి అండ్ నెక్స్ట్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసేయండి, నేను అదొక్కటే అడుగుతున్నాను. ఓకే, సో ఈ పిక్ పెన్ తీసేద్దాం. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ వీడియోకి ఫస్ట్ మీరు వెళ్ళి వీడియోకి లైక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా చేయట్లేదు. దాన్ని బట్టి ఏంటంటే లైక్ చేశారు అనుకోండి, వీడియో బూస్టప్ అవుతుంది, మనం ర్యాంక్ లోకి వెళ్తాం, సబ్స్క్రైబర్లు కూడా వస్తారు, మనం బేగ్ గ్రోత్ అవుతాం. సో దయచేసి లైక్ ఏదో కామెంట్ చేయండి, ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తాం అని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రేపు ఏమైనా న్యూసెస్ ఉన్నాయంటే ప్రెసెంట్ December 8th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది ఇండియాది 3 థండర్స్ ఇంపార్టెంట్. December 8th యుఎస్ కూడా ఉంది, మళ్ళీ December 12th. ఓకే, ఇవి ప్రెసెంట్ ఉన్న న్యూస్లు, అంటే December 8th ఉన్న న్యూస్లు. బట్ దానికన్నా ముందు ఇంకేమైనా న్యూస్లు ఉన్నాయంటే ప్రెసెంట్ ఎలక్షన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఎలక్షన్స్ కి మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఎలా రియాక్ట్ అవుతుంది అన్నా ఏంటన్నా అంటే చూడండి, ప్రెసెంట్ మార్కెట్ ఎలా తీసుకుంటది అంటే, నేను ఆల్రెడీ 2 ఎలక్షన్స్ చూశాను. అంటే దీని ముందు ఎలక్షన్ అంత పర్లేదు, 1 ఎలక్షన్ అయితే నేను మార్కెట్ లో బిహేవియర్ చూశాను. దాని ముందంతా మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో బ్యాక్ టెస్ట్ చేశాను. ఎలక్షన్స్ లో ఎలా ఉంటదంటే మార్కెట్ ప్రెసెంట్, ఓకే, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ గానీ సేమ్ గవర్నమెంట్ గానీ ఫామ్ అయితే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ న్యూస్. ఓకే, బాగా వినండి. ఎందుకు పాజిటివ్ న్యూస్? ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ చేతిలోనే అంతా ఉంది, మొత్తం అన్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తుంటారు కదా. గవర్నమెంట్ బాండ్స్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ తాలూకా పనులు కానీ, లేదా ఎవ్రీథింగ్ ఎవరు అండర్ లో ఉంటాయి, ప్రెసెంట్ రన్ అవుతున్న గవర్నమెంట్ అండర్ లోనే ఉంటాయి. సో సేమ్ గవర్నమెంట్ ఫామ్ అయితే మార్కెట్ కి కూడా పెద్దగా కష్టం ఉండదు, అంటే అన్ని మారాల్సిన అవసరం ఉండదు. సో సేమ్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎప్పుడైనా పాజిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సడన్ గా ఒకవేళ మార్కెట్ సేమ్ గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ చేంజ్ అయిందా, మార్కెట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్. మార్కెట్ ఫాల్ అవడానికి చూస్తుంది, అంటే డ్రాస్టిక్ ఫాల్ కాదు, ఫాల్ అవుతుంది, కరెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ అంతా వాళ్ళ చేతిలో, వాళ్ళ హ్యాండ్ ఓవర్ వచ్చేసాక, మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక వాళ్ళ చేతిలోకి వచ్చేసాక అంతా సెటరేట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి మూమెంటం పట్టుకుంటది. కానీ బట్ ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ లాగా, అంటే సేమ్ గవర్నమెంట్ కాకుండా అనదర్ గవర్నమెంట్ ఏమైనా వస్తే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ న్యూస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ ఎలక్షన్స్ పనిచేస్తాయి, ఒక ఎలక్షన్స్ కాదు. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ఇంతే, ఇలాగే జరుగుతాయి. ఓకేనా? సో ఈ రోజు రండి మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వెళ్దాం. చూడండి, ఇంత ఎలక్షన్స్ జరుగుతున్నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ 3 అప్ ట్రెండ్ లో ఉన్న మిడ్ క్యాప్ నిఫ్టీ మాత్రం దాని ఎక్స్పైరీ దాని రేంజ్ లోనే అయ్యింది. ఇది ట్విస్ట్, నేను ఇదే చెప్తుంటాను. దేని ఎక్స్పైరీ తగ్గట్టు అది బిహేవ్ చేస్తుంది. మార్కెట్ పైకి వెళ్ళాలనుకున్నా, ఒకవేళ నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి, సేమ్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఇది పైకి వెళ్ళాలి కదా, కనీసం మూమెంటం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? సో అదే అన్నమాట, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి మీకు హోంవర్క్ ఇచ్చాను, 1 వీక్ కంప్లీట్ దేని ఎక్స్పైరీ దాన్ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తున్నా, ఒకవేళ ఈ రోజు నిఫ్టీ పైకి వెళ్ళినా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనుకో, బ్యాంక్ నిఫ్టీ జోన్ లోనే క్లోజ్ అవుతుంది. సో దేని ఎక్స్పైరీ తగ్గట్టు అది ట్రేడ్ అవుతుంది. సరే ఇది బానే ఉంది, ఈ రోజు జోన్ లోనే క్లోజ్ అయింది. సెల్లింగ్ ట్రేడ్ మీరు ఎందుకు ఇవ్వలేదు? బికాస్ ఎట్ దమ్ ఆల్రెడీ హ్యూజ్ గ్యాప్ అప్. ఓకే, ఇక్కడ మన మిడ్ క్యాప్ నిఫ్టీలో కనిపించట్లేదు కానీ గ్యాప్ అప్, బ్యాంక్ నిఫ్టీలో మంచి పెద్ద గ్యాప్ అప్ అయింది. సో దానివల్ల మిడ్ క్యాప్ నిఫ్టీలో గ్యాప్ అప్ అయింది. కాకపోతే ఎట్ ద మనీ దగ్గర ఉన్న ప్రీమియంలు మార్నింగే డికే అయిపోయాయి, 10 రూపాయలకు వచ్చేసింది. మార్నింగ్ 9:40కే చూస్తే ఆ ప్రీమియం ఎంత ఉంది తెలుసా? మినిమం 20 దగ్గర ఉండాల్సింది ప్రీమియం, 5 రూపాయలు ఉంది. పుట్ సైడ్ కూడా 5 రూపాయలు ఉంది. ఆ ప్రీమియం కోసం ఫైట్ చేసి వేస్ట్. ఎందుకంటే మార్నింగే ప్రీమియం అంత తక్కువ ఉన్నది అంటే సెకండ్ హాఫ్ ఒకవేళ మూమెంటం వస్తే ప్రీమియం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా స్పైక్ అవుతాయి. సో మార్నింగే ప్రీమియం మినిమం 20 అయినా ఉండాలి, 20, 25, 15 ఇట్లా ఉండాలి. అట్లుంటే కొద్దిగా పర్లేదు. మరి 10 రూపాయలు, 8 రూపాయలు ప్రీమియం అంటే కష్టం, అక్కడ ప్రీమియం లేదు, ఎద్దామని ప్రీమియమే లేదు. అందుకే నేను మీకు సెల్లింగ్ ట్రేడ్ ఇవ్వలేదు, సింపుల్ లాజిక్. ఓకే, సో ఇంకా నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ తీసేద్దాం. ఫిన్ నిఫ్టీకి వద్దాం. ఫిన్ నిఫ్టీ ఏమైంది? మంచి ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది? మంచి ట్రేడ్ అయింది. అండ్ నిఫ్టీ 50 మంచి. నిఫ్టీ 50 మన స్టూడెంట్ ఒకళ్ళు అడిగారు, మేడం గారు ఇప్పుడు చూస్తున్నారో తెలీదు,
20,600 నేను క్రాస్ అవడం కష్టం అని చెప్పాను. దానికి రీజన్ కూడా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయి 20,600. బట్ ఇదేదైతే మూవ్ వచ్చిందో దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. ఓకే, అది ఓపెన్ ఇంట్రెస్ట్ అప్పటికప్పుడు తగ్గి వచ్చి ఉండాలి కానీ బట్ దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. బట్ మార్కెట్ అయితే మంచి బుల్లిష్, 2% బుల్లిష్, 3%, 3.6%, 3.2% మంచి బుల్లిష్ మూవ్. మెయిన్ బుల్లిష్ మూవ్ రావడానికి కూడా కారణం ఇంత గ్యాప్ పిడి మళ్ళీ బుల్లిష్ మూవ్ వచ్చింది చూసావా, అది హైలైట్ థింగ్. ఫస్ట్ మార్నింగ్ మార్కెట్ చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డిసైడ్ అవ్వలే మార్కెట్ పైకి వెళ్ళాలా కిందకి రావాలని. అందుకే ఇన్వర్ట్ అంటే డోజీ టైప్, అంటే మార్కెట్ పైకి కిందకి కన్ఫర్మ్ లేదు. తర్వాత మార్కెట్ చాలాసేపు హాల్డ్ చేశారు. తర్వాత న్యూస్ ఏదో ఇంపాక్ట్ చేసి ఉండాలి, లేదా ఏదో జరిగి ఉండాలి, దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది తప్ప కన్ఫర్మేషన్ అయితే బయింగ్ కాదు. ఇదైతే నేను చెప్తాను. ఓకే, ఇంత గ్యాప్ అప్ ఇంత గ్యాప్ అప్ ఇడి కూడా బయింగ్ అయిందంటే సంథింగ్ హ్యాపెన్. ఓకే, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూసేద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ రేపు 25 స్ట్రైక్ ప్రైస్ ఇగో 5th రండి. ఫిన్ నిఫ్టీలోకి రండి. ఫిన్ నిఫ్టీ ఎక్కడ ఉంది చూడండి, 21,000 రెసిస్టెన్స్ ఉంది. అంటే మార్కెట్ విల్ గో 21,000 అండ్ 21,100 ఈ రెండు పెట్టుకోండి. 100 పెద్ద విషయం కాదు. 21,000 నుంచి 21,100 100 పాయింట్స్ ఈజీగా టచ్ చేస్తుంది. 21,000 దగ్గర గ్యాప్ పిడితే 21,100కి ఈజీగా వెళ్ళిపోద్ది, విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోద్ది. సో 21,000 21,100 ఈ రెండు ఇక్కడ 21,000 దగ్గర కాల్ బై చేయండి. నేను చెప్తాను ఆగండి. కింద సపోర్ట్లు అయితే నేను ప్రజెంట్ ఏం తీసుకోవట్లేదు. సపోర్ట్ కింద వస్తే మాత్రం నేను ఈ లెవెల్ తీసుకుంటున్నాను అంతే, 20,600. ఓకే, డన్. ఇప్పుడు నా దగ్గర ఒక వ్యూ ఉంది. నా వ్యూ ఏంటి చెప్తాను చూడండి. రేపు ఇదే మూమెంటం లో ఇదే ఫ్లోలో గ్యాప్ పిడి 21,000 దగ్గర ఇడితే 21,000 దగ్గర వెంటనే ఇడి పైకి వెళ్ళడం మొదలెడితే కాల్ ఆప్షన్ బై చేస్తా 21,100. ఈ 100 పాయింట్స్ రేంజ్ లో మినిమం 20 to 30 పాయింట్స్ గ్రాప్ చేసినా లేదా 10 పాయింట్స్ గ్రాప్ చేసినా చాలు. ఓకే, సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయిందా వదిలేసేయండి. సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతే ఏం చేయలేదు. బట్ స్లో అండ్ స్టడీగా మూమెంటం అయితే 100 పాయింట్స్ రేంజ్ ఉంది. సపోర్ట్ 20,600 దగ్గర పెట్టుకుంటున్నాను. బట్ ఇది నాట్ ఏ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాదు, సపోర్ట్ లేదు. నెక్స్ట్ ఒకవేళ మీరు 1 డే టైం ఫ్రేమ్ తీసుకొస్తే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది మన వ్యూ, మీరు 1 డేలోకి తీసుకురండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ పరిస్థితిలో, అప్పుడు మార్కెట్ ఏమవుతుంది తెలుసా, ఈ క్యాండిల్ రేంజ్ లోనే ఉండిపోద్ది. ఇక్కడెక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ హై ఈ లో, అంటే మార్కెట్ కి ఇక్కడ నుంచి 20,500 నుంచి 20,900 ఇంత రేంజ్ ఉంది. 5, 6, 7, 8, 9 400 పాయింట్స్ రేంజ్ ఉంది. 400 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ ఉండిపోద్ది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్ లోనే ఉండిపోద్ది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చినా ఈ రేంజ్ లోనే ఉండిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 400 పాయింట్స్ రేంజ్ ఉంది. సో రేపు మార్నింగ్ రేంజ్ అనేది మనం ఫిక్స్ అవ్వాలి. ప్రెసెంట్ అయితే రేంజ్ లేదు. ప్రెసెంట్ 21,000 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ ఉంది, అది కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మేబీ గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ నుంచి పడినా మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు, లేదు పైకి వెళ్తుంది అంటే ఇక్కడ కాల్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయితే గో ఫర్ కాల్ ఆప్షన్ 21,100 వరకు టార్గెట్ పెట్టుకోండి. ఒకవేళ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో డౌన్ సైడ్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే దాన్ని పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఈ సగం వరకు హాఫ్, ఈ ట్రెండ్ కి హాఫ్ వరకైనా 50% 0.5% వరకైనా రిట్రేస్మెంట్ కి వస్తుంది. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ కమ్ ర్యాలీ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కొద్దిగా హాఫ్ అయినా వస్తుంది ఈజీగా. సో అది గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ కమ్ ర్యాలీ, సో ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఈజీగా హాఫ్ అయినా వస్తుంది. అది ఒక్కటి నేను గుర్తుపెట్టుకోండి మీ మైండ్ లో, ఓకేనా? అది. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అయిపోయింది. ఎల్లుండి ఏంటి, నిఫ్టీ 50. ఫిన్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ 50 ఎక్స్పైరీ. ఐఎమ్ సారీ, నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఎస్ పర్ఫెక్ట్ ఉంది. నిఫ్టీ 50 ఎక్స్పైరీ. నిఫ్టీ 50లో 20,700 21,000. అబ్బో, 20,700 అంటే ఈ లెవెల్, దాని తర్వాత 21,000 అంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్. ఈ రెండు లెవెల్ రెసిస్టెన్స్లు. సో తర్వాత సపోర్ట్ ఏమో 20,500 20,600. 20,500 ఈజ్ అ సపోర్ట్, 20,600 ఈజ్ ఆల్సో సపోర్ట్. సో ఈ రెండు సపోర్ట్లు, ఇదిని పైన రెసిస్టెన్స్. సో నాకైతే నిఫ్టీ 50 క్లియర్ కట్ గా
ఆల్రెడీ హ్యూజ్ గ్యాప్ అప్ కమ్ ర్యాలీ అయిపోయింది కాబట్టి నాకు రేంజ్ కనిపిస్తుంది 20,700, 20,600, 20,000, 20,500 క్లియర్ గా 3 రేంజ్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరీ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 20,700 దాటి వెళ్ళిపోతే మళ్ళీ 20,850, 20,880, 20,900 ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకు ఒక రేంజ్ కనిపిస్తుంది. ఎక్కడో రేంజ్. నిఫ్టీ అయితే రేంజ్ లో ఉంది. నిఫ్టీ నేనేం బయింగ్ ప్లాన్ చేసుకోవట్లేదు. నాకు రేంజ్ అయితే ఫుల్ రేంజ్ లో కనిపిస్తుంది. ఓకే, సో వదిలేసేయండి నిఫ్టీని. ఫిన్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయంటే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి మార్కెట్ కంప్లీట్ ర్యాలీ అయింది, పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫిన్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయి అని చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ చూడండి. అన్ని షార్ట్ కవరింగ్ వల్లే మార్కెట్ పైకి వెళ్ళింది. నేను అదే చెప్తున్నా, ఫ్రెష్ బయింగ్ రాలేదండి ఫిన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. షార్ట్ కవరింగ్ అంటే ఏంటి తెలుసా, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఎవరైతే ఈ లెవెల్ దగ్గర దాటదు అని చెప్పి సెల్ చేసుకుని కూర్చున్నారో వాళ్ళందరూ భయపడి ఎగ్జిట్ అయ్యారో అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది తప్ప బయింగ్ జరగలేదు. అండ్ నిఫ్టీ 50లో కూడా ఏమైంది చూడండి. నిఫ్టీ 50లో కంప్లీట్ లాంగ్ బిల్డప్. ఇగో మార్నింగే బిగ్ ప్లేయర్ వచ్చాడు. ఇది ఒక్కటి చాలు బయింగ్ మూమెంట్ అవుద్దని తెలియడానికి. మార్నింగ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు, తర్వాత ఇది బిగ్ ప్లేయర్, ఇది లాంగ్ బిల్డప్, తర్వాత షార్ట్ కవరింగ్, తర్వాత లాంగ్ బిల్డప్. కంప్లీట్ లాంగ్ బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్. బట్ బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్దగా రాలేదు. నిఫ్టీ 50లో అయితే బిగ్ ప్లేయర్ వచ్చాడు, అది క్లియర్. సో నా వ్యూ బయింగ్ జరిగింది, బాగా జరిగింది కాబట్టి అంటే ఒక మంచి పొజిషన్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారు మార్కెట్ లో, చూడాలి. నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఏమని చెప్తానండి. మార్నింగ్ వచ్చాను, ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రీమియం ఏం బాగాలేదు, సో సెల్లింగ్ రోజు అయితే చేయొద్దు. ఇఫ్ ట్రేడ్ వస్తే చెప్తాను, లేదంటే లేదు. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల ప్రీమియమ్స్ అంటే డిఫరెన్స్ వచ్చాయని చెప్పాను క్లియర్ కట్ గా. నేనేం వ్యూ ఉందో నాకు అదే చెప్పా. తర్వాత ఇది పెట్టాను చూడండి. మార్నింగ్ ఏమని చూడండి, ఓన్లీ కాల్ సైడ్ మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నిఫ్టీ అదే మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైంది, పుట్ సైడ్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు 19,850, 19,900 ఈ రేంజ్ లోనే ఉండిపోయింది. సో సెల్లింగ్ ప్రీమియం లేవు, వేస్ట్. ఇందులో మా స్టూడెంట్ ఒకరు స్కాల్ప్ చేసి 8,000 సంపాదించుకున్నారు. స్కాల్పింగ్ ట్రిక్ నాదైతే హైలైట్. అసలు మీకు ఎవరు అది చెప్పరు, బట్ అది మీరు నేర్చుకోవాలి అంటే మీ A to Z కోర్స్ జాయిన్ అయితే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అది మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు నేర్చుకోవచ్చు. ఇది కాకుండా డెల్టా ఎక్స్చేంజ్ మీద ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాను పర్ఫెక్ట్ గా. డెల్టా ఎక్స్చేంజ్ మీద ఎవ్రీ ట్రేడ్ పర్ఫెక్ట్ గా ఉంది నాది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్. డెల్టా ఎక్స్చేంజ్ మీకు చాలా మంది అనుకుంటున్నారు ఎలా చెప్పండి సార్ అని. చెప్పాలి అంటే మీరు సింపుల్, నేను ఒకటే చెప్తున్నాను, యూ హ్యావ్ టు జాయిన్ A to Z కోర్స్ గ్రూప్ అండి. అక్కడ జాయిన్ అయితేనే నేను మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది నేను నేర్పించగలను. ఎందుకు అంటే ఇది నేను ఏదో ఉత్తి బ్యాంక్ నిఫ్టీ 50 ఇవ్వాలని లేదు. మనీ వచ్చే ప్రతి ఒక్క ఆపర్చునిటీ మీకు ఇవ్వాలనుకుంటుంటాను ఫస్ట్ నుంచి. సో ఈవెన్ రేపు నెక్స్ట్ వచ్చే సండే క్లాస్ లో ఏమవుతుంది అంటే ఆల్గో రిలేటెడ్ గా స్ట్రాటజీస్ ఇస్తున్నాం. ఆల్గో ఏది డైరెక్షనల్ స్ట్రాటజీ అంటే మార్కెట్ లో డైరెక్షన్ పట్టుకున్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ ఆల్గో ఇస్తున్నా. సో ఎవరైతే ఆల్గో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఈవెన్ 1 lakh ఉన్నా చాలు ఆల్గో రన్ చేసుకోవచ్చు, మినిమం ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా నేనైతే చెప్తున్నా, ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్గో రన్ అయింది అనుకోండి, ఆల్గో పెట్టేసి డెల్టా ఎక్స్చేంజ్ ఎలాగా మంచి డబ్బులు ఇస్తుంది, డెల్టా ఎక్స్చేంజ్ వాడుకోండి. జస్ట్ ఆల్గో డెల్టా ఎక్స్చేంజ్ మార్నింగ్ రావాలి, ఆల్గో ఆన్ చేయాలి. నైట్ టైం ఈ టైం 6-7 o'clock కి డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్లు ప్లేస్ చేసి వదిలేయాలి అంతే. ఎవ్రీడే నెక్స్ట్ డే మార్నింగ్ డెల్టా ఎక్స్చేంజ్ లో ప్రాఫిట్, ఆల్గో వల్ల ఆల్గో ఆటోమేటిక్ గానే ఆల్గో ప్రాఫిట్ ఇస్తుంది. ఈ లోపల మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, సెల్లింగ్ చేసుకోవాలంటే సెల్లింగ్ చేసుకోవచ్చు. నేను ఎలా అంటే ఒక పీస్ ఆఫ్ వే ఎత్తుక్కుంటున్నా. ఎలాగంటే ఈజీగా చేసి ఆపేసా, అంటే రోజుకి ఒక 2-3 ట్రైలు పెట్టేసి ఆపేసాం అంతే. రోజుకి 1000 రూపాయలు అంటే నేను ఎలాంటి స్టేజ్ లో వెళ్ళినానంటే పెద్దగా ప్రాఫిట్లు అవసరం లేదు, చిన్న ప్రాఫిట్లే పెద్దది అవుతాయి. నేను అదే ప్లాన్ లో ఉన్నాను. అంటే రోజుకి 2000 తీసిన డెల్టా ఎక్స్చేంజ్ కాకుండా చెప్తున్నా, మన మార్కెట్ లో మీరు ఒక 1 lakh 2 lakhs ఇలా తీసుకొచ్చి డోలీ 1 to 2%, 2,000, 1,500 ఇట్లా తీసినా చాలు. ఎందుకంటే అది మీకు టెన్షన్ లేని బాధ. ఆల్గో ఆన్ చేసి వదిలేస్తారు, ఆల్గో ఏమి చూసుకుంటది. డెల్టా ఎక్స్చేంజ్ పెట్టుకుంటారు, డెల్టా ఎక్స్చేంజ్ 40,000 30,000 పెడితే రోజుకి 2-3 ఈజీగా వస్తుంది. సో ఈజీగా చెప్తున్నా, డెడ్ ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు. కాకపోతే దానికి గైడెన్స్ మీకు ఇవ్వాలండి. ఏదో చెప్పి వదిలేసే వాళ్ళు కాదు, లైఫ్ టైం యాక్సెస్, లైఫ్ టైం గైడెన్స్ ఉండాలి. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే A to Z కోర్స్ గ్రూప్ ఉంటుంది, అది మీరు జాయిన్ అవ్వచ్చు. A to Z ప్లే స్టోర్ లో ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ ఉంటుంది. ముందు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 0 to hero స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, మీకు చూపిస్తాను ఆగండి ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. 0 to hero
సో మీరు ఆ జీరో టు హీరో స్ట్రాటజీని మీరు వాడుకోవచ్చు, ఫ్రీగా వెళ్ళి చూసుకోవచ్చు. అది జీరో టు హీరో స్ట్రాటజీ మీకు పెడతాను, ఎక్కడ ఉంటో చూపిస్తాను. ట్రేడ్ విత్ ఏడి మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రేడ్ విత్ ఏడి అని యాప్ డౌన్లోడ్ చేయండి. ఏం డౌన్లోడ్ చేస్తారు? ట్రేడ్ విత్ ఏడి. తర్వాత ఇట్లా యాప్ డౌన్లోడ్ చేశాక మీరు వస్తే ఇగో ఫ్రీ ట్రేడింగ్ కోర్స్లోకి వెళ్తే ఇందులో నా జీరో టు హీరో స్ట్రాటజీ ఉంది. మీరు కన్ఫర్మ్ గా డామ్ షూర్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు షాక్ అవుతారు. జీరో టు హీరో స్ట్రాటజీ కానీ చూసారంటే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ఏదో పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ ఏం చేయవసరం లేదు. కోర్స్ అన్లాక్ అయ్యి ఉంది, మీరు వెళ్ళి డైరెక్ట్ వీడియో ప్లే చేస్తే ప్లే అయిపోద్ది. ఓకే, అది కాకుండా ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. 21,000 ఉంది ప్రెసెంట్, ఆఫర్ లేదు. మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే నేను డామ్ షూర్ గా మీరు జాయిన్ అవుతాను సార్, కన్ఫర్మ్ గా ఈ రోజు పేమెంట్ చేస్తాను లేదా రేపు పేమెంట్ చేస్తాను అంటే నేను పర్సనల్ గా మీకు ఆఫర్ ఇవ్వగలను. మీకు పర్సనల్ గా నేను ఇవ్వగలను, నేను అడిగి ఇవ్వగలను. ఓకే, మా టీమ్ ఫోన్ చేసి నాకు ఆఫర్ కావాలంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు, నేను ఇవ్వగలను. బట్ ఎక్కువ మందికి కాదు, ఒక ముగ్గురికో నలుగురికో ఇవ్వగలను. అది చూడండి మరి, మీరైతే మీరు చేసుకోండి. ఓకే, ఎంత ఆఫర్ ఇవ్వగలసాలంటే 6,000 to 7,000 దాకా ఆఫర్ ఇవ్వగలను. ఇంతే, 6,000 to 7,000 ఆఫ్ చేయగలను. అది డ్యామ్ షూర్. లేదు సార్ ఇప్పుడు మేము జాయిన్ అవ్వాలంటే డిసెంబర్ లో న్యూ ఇయర్ కి మళ్ళీ నేను ఆఫర్ పెడతాను, కన్ఫర్మ్ గా టీం పెడుతుంది. న్యూ ఇయర్ కి మీరు జాయిన్ అవ్వచ్చు, అప్పుడు కూడా సేమ్ అంతే ఆఫర్ 15,000 to 14,000 ఇట్లా వస్తుంది. ఓకే, అప్పుడు జాయిన్ అయినా అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు జాయిన్ అయితే అప్పుడు ఇంకా బాగుంటది. మేబీ అప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీస్ ఇస్తాను. ఇంక బోల్డ్ ఉంటే అప్పుడు మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.